తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రకటన చేశారు. జ్యూరీ చైర్పర్సన్ జయసుధ, అలాగే టీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఇందులో పలు కేటగిరీల్లో అవార్డుల ప్రకటన చేశారు. ప్రధానంగా బెస్ట్ ఫిలిం కింద మొదట కల్కి సినిమాకు గద్దర్ అవార్డు వచ్చింది. అండ్ నెక్స్ట్ సెకండ్ పొట్టేల్ సినిమాకు గద్దర్ అవార్డు వచ్చింది. అలాగే థర్డ్ లక్కీ భాస్కర్కు వచ్చింది. అదేవిధంగా ఉత్తమ హీరో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకు గాను గద్దర్ అవార్డు వరించింది. ఇక ఉత్తమ హీరోయిన్ గా నివేదా థామస్ అండ్ బెస్ట్ డైరెక్టర్ గా నాగ్ అశ్విన్ కల్కి మూవీకి గద్దర్ అవార్డు ప్రకటన చేశారు. ఇక ఉత్తమ గాయనిగా శ్రేయా ఘోషల్ ఇలా అనేక కేటగిరీస్ లో ప్రకటన చేశారు. జూన్ 14న హైటెక్స్ లో ఈ అవార్డుల ప్రదానం చేయబోతున్నారు. ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఇక 2024 సంవత్సరానికి సంబంధించి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా కల్కి 2098 ఏడి మూవీకి గద్దర్ అవార్డు లభించింది. ఇక రెండవ చిత్రం పొట్టేలు, మూడో చిత్రం లక్కీ భాస్కర్, అదేవిధంగా ఉత్తమ నటుడు అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకు సంబంధించి గద్దర్ అవార్డు వచ్చింది. ఉత్తమ గాయనిగా శ్రేయా ఘోషల్, బెస్ట్ డైరెక్టర్ గా నాగ్ అశ్విన్ కు గద్దర్ అవార్డు వచ్చింది. అండ్ బెస్ట్ కమీడియన్ గా ఇద్దరిని సెలెక్ట్ చేశారు. వెన్నెల కిషోర్ అలాగే సత్యను సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే చిన్న కథ కాదుకు సంబంధించి అనేక కేటగిరీలో గద్దర్ అవార్డు వచ్చింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, 2024కు సంబంధించి తెలంగాణ గద్దర్ అవార్డ్స్ ను ప్రకటించారు. ఇప్పటికే పలు కేటగిరీలో అవార్డ్స్ ను ప్రకటించడం జరిగింది. జూన్ 14న కూడా అందరికీ అవార్డుల ప్రదానం చేయబోతున్నారు. ఎలా చూడొచ్చు? అప్డేట్స్ ఏంటి? అంటే దాదాపుగా గద్దర్ అవార్డ్స్ ఎప్పుడైతే అనౌన్స్ చేయడం జరిగిందో అప్పటి నుంచి కూడా దీనిపైన ఒక జ్యూరీ కమిటీ ఏర్పాటు చేసి అంటే ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో దీనికి ఒక స్పెషల్ గా ఒక జ్యూరీ కమిటీ కూడా ఏర్పాటు చేయండి. ఆ కమిటీకి జయసుధ నేతృత్వంలో ఉండటం జరిగింది. దీనికి అన్ని కూడా చాలా సినిమాలు కూడా రావడం జరిగింది. దీంట్లో ఇప్పుడు ఉత్తమ చిత్రము, ఉత్తమ హీరో, ఉత్తమ డైరెక్టర్, ఉత్తమ కమెడియన్ ఇలా అన్ని కూడా కేటగిరీల నుంచి కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే 2024కి సంబంధించినటువంటి సినిమాలకు సంబంధించినటువంటి లిస్ట్ ఈ రోజున అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చూడొచ్చు, దీంట్లో ప్రస్తుతం చూస్తుంటే ఇప్పుడు ఉత్తమ నటుడిగా పుష్ప 2కి సంబంధించి అల్లు అర్జున్కి ఇవ్వడం జరిగింది. ఇక ఉత్తమ డైరెక్టర్ గా చూస్తేనే నాగ్ అశ్విన్ కల్కి ఈ సినిమాకి ఇవ్వడం కూడా జరిగింది. ఇక అంటే ప్రస్తుతం చూస్తుంటే ఈ అవార్డ్స్ అన్ని కూడా జూన్ 14న జరిగేటువంటి అవార్డు గద్దర్ అవార్డు ఫంక్షన్ లో మొత్తం కూడా ఎవరైతే ఇప్పుడు ఆ గద్దర్ అవార్డ్స్ గెలుచుకున్నారో వారందరికి కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. అయితే ప్రస్తుతం అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి కూడా ఇప్పటి దాకా కూడా చాలా సినిమాలు వచ్చినాయి. వీటన్నిటిని కూడా ఆ జ్యూరీ కమిటీ మొత్తం కూడా పరిశీలించడం, వాళ్ళన్నీ కూడా దాన్ని చూడటం జరిగింది. చూసిన తర్వాతనే దీంట్లో అన్ని సినిమాలను కూడా దీంట్లో ఒక ఏకాభిప్రాయానికి వచ్చి ఈ సినిమాలను కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక జూన్ 14న జరిగేటువంటి ఈ యొక్క వేదికకు మాత్రం తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఇటు రేవంత్ రెడ్డితో పాటు సినిమాటోగ్రఫీ, దీంతో పాటు టాలీవుడ్ కి సంబంధించినటువంటి మొత్తం కూడా ఈ యొక్క ఈవెంట్ లో కూడా పార్టిసిపేట్ చేయబోతున్నట్టుగా చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే గద్దర్ అవార్డ్స్ ప్రకటించిన తర్వాత జరుగుతున్నటువంటి ఫస్ట్ ఈవెంట్ కాబట్టి ఈ అవార్డు ఫంక్షన్ చాలా గ్రాండ్ గానే చేయబోతున్నట్టుగా ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు కూడా చెప్పడం జరిగింది. ఇది సినీ ఇండస్ట్రీకి ఒక ప్రోత్సాహం అనుగుణంగా కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే అవార్డులు అనేది కంపల్సరీగా ఇండస్ట్రీకి ఉంటే ఇంకా మంచి సినిమాలు కూడా రావడానికి వాళ్ళు ముందు కూడా వస్తుంటారు. కాబట్టి ఇది దీన్నే ఇక కంటిన్యూ ప్రతి సంవత్సరం కూడా అవార్డ్స్ వచ్చి ఇప్పించే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ ఏర్పడిన కానీ ఇప్పటి వరకు కూడా అవార్డ్స్ ఇటు ఇండస్ట్రీకి ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఇస్తున్న ఈ సందర్భంలో గద్దర్ ఆయన పేరు మీద ఇస్తున్నటువంటి ఈ అవార్డులు చాలా ప్రతిష్టాత్మకంగానే ప్రభుత్వం కూడా తీసుకుంది. అందుకనే చాలా త్వరగానే దీని యొక్క కార్యక్రమం కూడా చేయాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజున ఇటు ఎఫ్డీసీ ఆఫీస్ లోనే ఎఫ్డీసీ చైర్మన్, దాంతో పాటు జ్యూరీ కమిటీ మొత్తం కూడా దీంట్లో మీట్ అయ్యి ఈ అవార్డుల యొక్క అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. సంధ్య. రైట్, థ్యాంక్ యూ వెంకట్. Would like to announce Gardar Telangana Film Awards for the year 2024 goes to first best feature film Kalki
2898, that is 2898 AD. And second best feature film, Potel. Third best feature film, Lucky Bhaskar. Feature film on national integration, communal harmony and social uplift. Film, Committee Kurallu. Goes to Committee Kurallu. Best children's film, 35, Chinna Kadakadu. Feature film on environment, heritage, history goes to Razakar. Best debut film director, Sri Yadu Vamshi for Yedu Vamshi for Committee Kurallu. Best wholesome entertainment film, Dr. M. Prabhakar Reddy, Uttama Prajadarana Chitram, I, my friend Sandy. My friend Sandy. Individual awards for artists and technicians. Best director, Sri Naga Ashwin Singhi Reddy for Kalki. Best leading actor, Sri Allu Arjun Pushpa 2. Best leading actress, Niveda Thomas for 35 Chinna Kadakadu. Best supporting actor, Sri S.J. Surya Saripoda Senivaram. Best supporting actress, Ms. Saranya Pradeep, Ambajipeta Marriage Band. Best music director, Sri Beams for Razakar. Best